జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ఆపిన తరువాత ఆపడానికి దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి ఇచ్చినటువంటి సందేశం ద్వారా జనమేజయుడు సర్పయాగాన్ని ఆపడం అనేటువంటి దాన్ని చూసాం మనం. అయితే ఆ తరువాత విశుద్ధ భక్తుడు స్థాయిలో ఉన్నటువంటి జనమేజయుడు కూడా ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి సందేహాన్ని తీర్చడం కోసం బృహస్పతి కర్మ సిద్ధాంతాన్ని కొంత తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఈ భౌతిక విషయంలో ఉన్నాం కాబట్టి మనము కొంత మాయకి ప్రభావం అవుతాము. ఆ మాయ ప్రభావం వల్ల విశుద్ధ భక్తుడు సైతం కూడా అలానే చేస్తాడు. కానీ భగవంతుడు మాత్రం అలా కాదు. భగవద్భక్తుడు మాత్రం విశుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి భగవద్భక్తుడు కూడా భగవంతుడితో సమానమే. మాయ యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉండదు. పరతత్వానికి నిర్వచనాన్ని మనకి తెలియచేశారు. ఇక ఈ విషయాలన్నింటినీ కూడా సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి, సౌనకాది ఋషులకి నైమిషారణ్యంలో తెలియజేస్తున్నారు. అయితే చివరిగా సూత గోస్వామి మాట్లాడినటువంటి మాటను బట్టి మనకి సూత గోస్వామి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. సూత గోస్వామికి శ్రీమద్ భాగవతం చెప్పడానికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఏమని చెప్పారు సూత గోస్వామి? నేను ఏదైతే విన్నాను అది భగవంతుడి కృప వల్ల గుర్తుంచుకోగలిగాను. భగవంతుడి కృప వల్ల మీ అందరికీ తెలియజేయగలిగాను. భగవంతుడు కృప లేకపోతే మనం గుర్తుపెట్టుకొని కూడా గుర్తుపెట్టుకోలేము. మనకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ భగవంతుడు కృప లేకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకున్నా దాన్ని తిరిగి మళ్ళీ మనం చెప్పలేము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా తిరిగి చెప్పగలిగాను అని అన్నారు. ఒక విశుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఇంతకు ముందే బృహస్పతి తెలియచేసేశారు జనమేజయ మహారాజ్కి. ఆ లక్షణాలన్నీ కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తున్నాయి. ఒక ఆచార్యుడికి లేదంటే ఒక విశుద్ధ భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు సూత గోస్వామిలో కనిపిస్తున్నాయి. అందుకనే సూత గోస్వామి ఏమన్నారు? నా గొప్పతనంతో నేను ఇది చెప్పాను. ఇలా అని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి శ్రీమద్ భాగవతం మొత్తం కూడా ఏకబిగువున చెప్పగలిగానంటే నేను ఎంత గొప్పవాడినో మీరు అర్థం చేసుకోండి. అలా మాట్లాడలేదు ఆయన. ఓకే, ఆయన ఏమన్నారు? భగవంతుడి కృపతోటి నేను సుఖదేవ గోస్వామి మాట్లాడింది గుర్తుపెట్టుకోగలిగాను. భగవంతుడి కృపతోటి నేను మీ అందరికీ కూడా చెప్పగలిగాను అని అన్నారు. ఇది లేకుండా ఒక వ్యక్తి ఆచార్యుడిగా వ్యాసాసనం మీద కూర్చునేటువంటి అర్హతని పొందడు. ఇది లేకుండా ఒక వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని బోధించేటువంటి అర్హత ఉండదు. సో అది సూత గోస్వామికి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అందుకనే సూత గోస్వామిని ఆ స్థాయిలో, ఆ స్థితిలో ఉంచారు బలరాముడు. ఓకే, ఇక ఆ తర్వాత నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను అని అన్న తర్వాత సౌనకాది ఋషులు వేదాల గురించి అడిగారు. ఒకటిగా ఉన్నటువంటి వేదము ఏ విధంగా వివిధ ఆచార్యుల చేత వివ వివరించబడింది, ఏ విధంగా అసలు వేదం వచ్చింది, వేదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వేదము ఆ వేదం నుంచే శ్రీమద్ భాగవతం వచ్చింది. ఓకే, కానీ ఆ వేదం అంటే ఈ శ్రీమద్ భాగవతానికి మూలమైనటువంటి ఆ వేదం ఏదైతే ఉందో మరి ఆ వేదం ఎలా వచ్చింది, ఆ వచ్చిన వేదానికి ఇంతమంది ఆచార్యులు ఎలా వచ్చారు, ఆచార్యులు అందరూ ఏ విధంగా దానికి వివరణ ఇచ్చారు, ఈ విషయాలని సంహితలు అన్ని కూడా తెలియచేయమన్నారు. అప్పుడు చెప్తున్నారు ద్వైపాయన వ్యాసదేవుడు ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగుగా విభజించారు. దానికంటే ముందు ఆయన హృదయం నుంచే ఓంకార ధ్వని రావడం అనేటువంటిది జరిగింది. ఆ ఓంకార ధ్వని నుంచే వేద మంత్రాలు రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఓంకారం అనేటువంటిది బీజాక్షరం. ఓంకారము బీజాక్షరం. ఓంకారంలోనే అన్ని అక్షరాలు ఉన్నాయి, అన్ని ఒత్తులు ఉన్నాయి, ఛందస్సు ఉంది, అందులోనే సంస్కృతం ఉంది, అందులోనే భాష అంతా ఉంది, అందులోనే సాహిత్యం మొత్తం ఉంది, అందులోనే వేదాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ ఓంకారనాదం ఎప్పుడు వినిపించింది తన హృదయం నుంచి? తను ఎప్పుడైతే తన ఇంద్రియాలు బాహ్య విషయాల నుంచి ఉపసంహరించి తను హృదయం మీద కేంద్రీకృతం చేసినప్పుడు, హృదయస్థ పరమాత్ముడి మీద కేంద్రీకృతం చేసినప్పుడు ఆ పరమాత్మ నుంచి వచ్చింది ఆ ధ్వని. అంటే ఓంకార ధ్వనికి మూలం ఏంటి? పరమాత్మ. ఓకే, సో ఈ ఓంకార ధ్వని అనేటువంటిది నిరాకార బ్రహ్మ ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. భగవంతుడి యొక్క నిరాకార ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది శబ్ద రూపంలో ఉన్నటువంటి ఓంకారం.
అలానే కాదు, భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది, నిరాకార బ్రహ్మం యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది, పరమాత్మ యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా వహిస్తుంది ఈ ఓంకారం. అలాంటి ఓంకారం ద్వారా వచ్చినటువంటి ఈ వేదాలు అంటే బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతోటి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దాన్ని వ్యాసదేవుడు విభజించాడు, 4 విభాగాలుగా చేయటం అనేటువంటిది జరిగింది. అందుకని ఆయన వ్యాసుడు అని అన్నారు. ఎందుకు వ్యాసదేవుడికి వ్యాసుడు అని పేరు వచ్చింది అనేటువంటిది మనం చర్చించాం. 4గా విభజించారు. ఓకే. సో ఈ 4గా విభజించినటువంటి ఈ యొక్క వ్యా ఆ, ఈ యొక్క వేదం ఏదైతే ఉందో ఆ వేదాలని తన పుత్రులకు తెలియజేశారు. తన పుత్రులు అంటే ఎవరండి ఇక్కడ? తన యొక్క శిష్యగణం. ఓకే. బ్రహ్మదేవుడి యొక్క శిష్యులు. శిష్యులు, ప్రాథమికంగా 4 శిష్యులు. వాళ్ళ గురించి మనకి తెలియజేస్తారు. సో ఆ 4 శిష్యులు కూడా వేదంలో విభజింపబడినటువంటి 4 ముక్కల్ని తీసుకున్నారు, తలా ఒక ముక్క. ఓకే. తండ్రి కనుక తనకున్న ఆస్తిని సమానంగా విభజించి అందరి పుత్రులకి ఎలా పంచిపెడతాడో అలా బ్రహ్మదేవుడు తన పుత్రులకి 4కి ఈ 4 వేదాలని పంచిపెట్టేశారు. ఓకే. విభజించినటువంటి 4 ముక్కల్ని ఇచ్చేశారు. దానిని వాళ్ళు తిరిగి వాళ్ళ శిష్యగణంతో అంటే మళ్ళీ వాళ్ళ పుత్రులతోటి దానికి వివరణ రాయించడం, ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ తిరిగి పాయలు పాయలుగా మార్చడం, ఒక్కొక్క పాయికి తిరిగి మళ్ళీ వివరణ ఇవ్వడం అనేటువంటిది చేయడం జరిగింది. సో ఈ విధంగా గురు శిష్య పరంపరలో వేదము అనేటువంటిది విస్తరించడం అనేటువంటిది జరిగింది. గురు శిష్య పరంపరలోనే ఆ వేదం అనేటువంటిది వచ్చింది. శబ్ద బ్రహ్మం, శబ్ద ప్రమాణం. వేదం అనేటువంటిది శబ్ద ప్రమాణం. ఎందుకు? అది శబ్దంలానే బయటకు వచ్చింది ఫస్ట్. పైగా అది భగవంతుడు పరమాత్మ నుంచి రావడం జరిగింది. ఓకే. శబ్ద బ్రహ్మం అంటే సౌండ్ అని కాదు, శబ్ద బ్రహ్మం అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటిది. మూలం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రామాణికమైనటువంటి వేదం కాబట్టి ఆ ప్రామాణికమైనటువంటి వేదం చెప్తున్నటువంటి ప్రామాణికమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది మనందరికీ సాధ్యం కాదు. వేదాలు మనందరం ఎలా ఉండాలి, మనం అందరం ఎలా జీవించాలి, మనం అందరం ఎలా మరణించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఆ విషయాన్ని వేద మంత్రాలన్నీ చదివినా కానీ మనకి ఆ విషయం అర్థం కాదు. మరి మనలాంటి ఒక అజ్ఞానులకి, అదీ కాక కలియుగంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఆ వేదాలన్నీ చదవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది. కానీ మరి దాన్ని ఎసెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఒకవేళ చదివినా అర్థం కాదు. మనకంత శక్తి లేదు, మనకంత ఆయుష్ లేదు. చదవాలి అని మొదలుపెట్టినా కానీ మనకంత ఆయుష్ లేదు, మనకంత శక్తి కూడా లేదు. మరి మనకి శక్తి ఆయుష్ ఏమీ లేకుండా మనం వేదాలు చదివి అర్థం కాని వేదాలను చదివి ఏమి సాధిస్తాము? ఏమీ సాధించాం. సో అందుకనే ఈ ఆచార్యులందరూ ఏం చేశారు? చిన్ని 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 పాయలుగా మార్చారు. ఇప్పుడు మనం చూడండి, ప్రభుపాదుల వారు ప్రత్యేకించి శ్రీ భగవద్గీతకి, భాగవతానికి, చైతన్య చరితామృతానికి భాష్యం రాయాలి అని అనుకున్నారు. ఓకే. సో ఆయన జీవిత కాలంలో అది చెయ్యాలి అని అనుకున్నారు. అదే చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి. సో ఆ బుక్స్ని మరి మార్కెట్లో పబ్లిష్ చేసేసారు. అందరినీ భాగవతం కొనుక్కొని చదవండి, భాగవతం కొనుక్కొని చదవండి అని అంటే వాళ్ళు 12 స్కందాల భాగవతాన్ని కొనేస్తారా? ఫస్ట్ రోజే మనం అందరం కొనేస్తాం. మీరు భక్తిలో పురోగమించిన తర్వాతనే మిమ్మల్ని భాగవతం తీసుకోండి అంటే 12 స్కందాలు, 18 వాల్యూమ్స్ మేము తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి ప్రభుజీ? మా ఇంట్లో షోకేస్ లేదు, మా ఇంట్లో బీరువా లేదు, ఎక్కడ పెట్టుకోవాలి అంటే చదువుతాము అని అనుకోవట్లా, చదవడానికి తీసుకుంటున్నాము అని అనుకోవట్లే, ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టడానికి ప్లేస్ లేదు మా ఇంట్లో అనేటువంటి స్పందన వస్తుంది. మరి అదే ప్రభుపాదుల వారు మరి ఈ బుక్స్ అన్నీ ఇచ్చేసి భాగవతాన్ని కొనండి అంటే ఎంతమంది కొంటారు? ఎవరు కొనరు. మీరు బయటికి వెళ్ళి చూడండి, పుస్తకం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పోయిన వాళ్ళు ఒక భగవద్గీత బుక్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి తలకిందులు అయిపోతాం. మరి 18 వాల్యూమ్స్ భాగవతం పెట్టే అమ్మి ఎవరైనా రాగలరా? మీలో ఎవరైనా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు ప్రభుజీ. ఉన్నారు కదా ప్రభుజీ, మీరు సేల్ చేస్తారు. చాలా కష్టం. ఓకే. మీరు చాలా కష్టం. చెప్పంగానే మేము చాలా కొనుక్కున్నాం. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చేశారు? భాగవతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కథలను తీసుకుని చిన్న చిన్న పుస్తకాలుగా రాశారు.
సెకండ్ ఛాన్స్ ఒక బుక్ రాశారు, మరొక అవకాశం. ఓకే, అజామిలుడి స్టోరీ తీసుకొని రాశారు. తర్వాత కపిల గీత అని ఒకటి రాశారు. కపిల కపిల. ఓకే, అలా చిన్న చిన్న పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు. ఇప్పుడు మ్యాచ్లెస్ గిఫ్ట్ లేదు అని అంటే ఇంకా మనం అన్ని చదువుకుంటాం కదా, చిన్న బుక్స్ అన్ని చదువుతాం కదా మనం. దేవాది దేవుడు కూడా అదే కదా ప్రభుజీ, ఆ? దేవాది దేవుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ? తర్వాత భాగవతం 10వ స్కందాన్ని ఒక ఒక బుక్ లాగా రాశారు, భగవద్గీత అంత బుక్. ఓకే, అది కాక కూడా చిన్న చిన్న బుక్స్ కూడా రాశారు. ఉం? ఇతర గ్రహాలకి ఈజీగా ప్రయాణం ఎలా చేయాలి. ఓకే, అంటే మనకు అలా చెప్తే తప్ప అబ్బబ్బబ్బ ఏదో రాశారు ఇక్కడ, ఏదో గ్రహానికి వెళ్ళిపోవచ్చు అంట అని బుక్ కొనుక్కొని చదువుతాం. లోపల చెప్పేది భగవద్గీత. అవునా కదా? ఆ? భగవద్గీత భాగవతంలో ఏముందో అదే చెప్తారు. అంటే ఏంటి, ప్రపంచంలో వారు ఏం చేయాలనుకున్నారు, మన అందరం ఉన్నటువంటి స్థితిలో మనం ఇంత బుక్ ఇంత లావు చూసే ఇది వద్దులే అంటాం మనం, సైజు చూసే వద్దంటాం మనం. అలాంటి మనలాంటి వాళ్ళకి ఆ బుక్ మీద, ఆ భాగవతం మీద ఇంట్రెస్ట్ కలగాలంటే ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని ఒక చిన్న బుక్ లాగా తయారు చేసి అది మనకి ఇచ్చి ఇది చదువు అంటే అది టేస్ట్ వస్తుంది. అప్పుడు మనకి అబ్బా ఎంత బాగుంది ఈ కథ. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయని లాస్ట్లో రాస్తారు భాగవతంలో. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది, అయ్యో భాగవతానికి వెళ్ళిపోవాలి, భాగవతం తీసుకోవాలి, ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయంట, ఈ ఒక్క కథే మనకి ఇంత బాగా అనిపించింది అని అనిపిస్తుంది. అంటే ప్రభుపాల్ వారు ఏం చేశారు మనందరికీ, చిన్న చిన్న పుస్తకాలు ఎందుకు ఇచ్చారు మనందరికీ, అన్ని బుక్కులు అందరూ చదవలేరు కాబట్టి కనీసం చిన్న బుక్కుల ద్వారా అయినా ఎంతో కొంత మెసేజ్ వెళ్ళిద్ది అని. చిన్న బుక్కుల ద్వారా, చిన్న బుక్కులు అయితే ఈజీగా కొంటారు, ఈజీగా చదివేస్తారు. 30 రూపాయలే కదండి, కొనేద్దాం, 3 రోజుల్లో అయిపోద్ది కదండి, చదివేద్దాం. చదవడం మొదలు పెడితే ఒక రోజులో అయిపోవాలి. మనకి ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ డెలివరీస్ ఉన్నాయి కదా, ఆర్డర్స్. మనకి ఇప్పుడు ఆర్డర్ చేస్తే మనం 5 నిమిషాల్లో, మనం బెడ్రూమ్లో ఉండి ఆర్డర్ చేస్తే కిచెన్లోకి వెళ్ళే లోపల కిచెన్లో ఏం వండాలనుకున్నామో ఆ వస్తువులన్నీ మన చేతికి వచ్చేసేయాలి. ఆర్డర్ చేసిన తర్వాత 5 నిమిషాలు దాటి 6వ నిమిషం అయిందంటే గొడవ పెట్టేస్తాం షాపుడితోటి. ఎంతసేపు అయింది నీకు ఆర్డర్ చేసి, ఇంతవరకు ఎందుకు రాలేదు, ఆ డెలివరీ బాయ్తో గొడవ పెడతాం. అంటే మనం ఎంత ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్ కావాలి. ఒకప్పుడులాగా లేదు, నెలకు కావాల్సింది ఒక రోజు తెచ్చుకునేవాళ్ళం, నెల మొత్తంలో సరుకులు. ఓకే, వారానికి కావాల్సిన కూరగాయలు ఒక రోజు తెచ్చుకునేవాళ్ళం, ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు. లేదు, రేపటి గురించి ఇవాళనే ఆలోచిస్తాం, కానీ ఇప్పటి గురించి కూడా ఇప్పుడు ఆలోచించాం. కిచెన్లోకి పోయే ముందు కిచెన్లో ఏం వండాలని ఆలోచిస్తాం. ఓకే, అప్పుడు ఏమేమి లేవో అవన్నీ కిచెన్లో పోకముందే ఆర్డర్ చేస్తే కిచెన్లో పోయే లోపల రావాలి మన చేతికి. అంత ఫాస్ట్ లైఫ్, అంత ఇన్స్టెంట్గా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి మేము ఇచ్చి 500 పేజీల బుక్ ఇచ్చేసి చదువు అంటే ఎవరైనా చదువుతారా? నెల పట్టిద్ది 500 పేజీల బుక్ చదవాలంటే కదా. నెల రోజులు ఆగే ఓపిక ఎవరికైనా ఉందా? నెల రోజులు ఆగే ఓపిక ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కాబట్టి మనకి ఇన్స్టెంట్ బుక్స్ కావాలి, చిన్న చిన్న బుక్స్ కావాలి. అందుకని వేదాలను కూడా పాయలు, ఉపపాయలు, ఉపపాయలుగా చిన్న చిన్న పుస్తకాలలాగా తయారు చేసి అవన్నీ చదవాలంటే మొత్తం చదివితే వేదం మొత్తం చదివినట్టు. అలానే అది ఆచార్యుల ద్వారా అలా విభజించబడింది అనమాట. ఆ విధంగా మనకి పరంపర ద్వారా రావడం అనేటువంటిది జరిగింది. అది ఎవరిచ్చారు మనకి, సత్యవతి గర్భమున పరాశరాత్మజునిగా పుట్టినటువంటి ద్వైపాయన వ్యాసదేవుడి ద్వారా అలా విభజించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈరోజు 50వ శ్లోకం నుంచి చదువుదాం. ప్రమీల మాతాజీ. ఋగ్ అథర్వ యజుః సామ్నాం రాశీరుద్ధృత్య వర్గశః ऋग्अथर्वयजुस्साम्नां राशिरुद्धृत्य చతస్ర సంహితాశ్చక్రే మంత్రైర్మణిగణా ఇవ. चतस्रः సంహితాశ్చక్రే మంత్రైర్మణిగణా ఇవ. మణుల సమూహమును వివిధ రాశులుగా వేరు చేసినట్టు శ్రీల వ్యాసదేవుడు ఋగ్ అథర్వము యజస్సు సామముల మంత్రములను 4 భాగములుగా విభజించెను. ఆ విధముగా అతడు 4 విభిన్న వేదములను రచించెను. భాష్యము. బ్రహ్మదేవుడు తొలుత తన 4 ముఖములతో 4 వేదములను పలికినప్పుడు మంత్రములనియును వేరు పరుపబడనే వివిధ మణుల సమూహము వలె కలిసిపోయెను. శ్రీల వ్యాసదేవుడు వేద మంత్రములను 4 భాగములుగా వేరుపరచగా అవి ఋగ్ అథర్వ యజుర్ సామవేదములుగా గుర్తించబడినవి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఋగ్వేదము, అథర్వణ వేదము, యజుర్వేదము, సామవేదముగా విభజించడం అనేటువంటి జరిగింది. మీ ఇంట్లో అందరికీ నగలు ఉన్నాయి కదండి, నగలు. ఆ, నగలన్నీ ఎలా పెట్టుకుంటారు మీరు? కుప్పలు కుప్పలు పెట్టేస్తారా అన్నీ కలిపేసి? జాగ్రత్తగా పెట్టుకుంటాం ప్రభుజీ. సిస్టమేటిక్ గా ఒక్కొక్క తంతిలో ఒక్కడు పెడతాం ఆ, ప్రభుజీ. అందులో మళ్ళీ అరలు అరలకు ఉంటాయి, ఒక్కొక్క సంచి. మా ఇంట్లో అయితే ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో
ఒక ఫైల్లో గనక ఒక కవర్స్ ఉంటాయి చూసారా, బుక్స్ ఉంటాయి అలా అట్లా. ఉంటే ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఓకే, చేతికి పెట్టుకునేవన్నీ ఒక ఫైల్లో, ఒక ఫ- ఒక ఒక కవర్లో, చెవులకు పెట్టుకునేవన్నీ ఒక కవర్లో, ముక్కుకు పెట్టుకునేవన్నీ ఒక కవర్లో, మెడకు పెట్టుకునేవన్నీ ఒక కవర్లో, కాలికి పెట్టుకునేవన్నీ ఒక కవర్లో, విడివిడిగా విడివిడిగా పెట్టుకుంటారు. అవునా కదా? మీ అందరికి నేను చెప్పాలా? ఎక్స్పర్ట్స్ మీరు కదా. అన్నీ కలిపేస్తే ఏమవుద్ది? ఏది ఎక్కడుందో ఏమీ అర్థం కాదు. అన్ని ప్రతిసారి ఎత్తుక్కోవాలి, ప్రతిదీ వెతుక్కోవాలి, పాడైపోతాయి కూడా. పాడైపోతాయి కూడా. అందుకనే వేదం కూడా అలానే ఉంది. ఓకే, అన్ని రకాల రత్నాలు, ఓకే, పగడాలు, ముత్యాలు, వజ్రాలు అన్నీ కలిపి కుప్పలా పోస్తే అన్నిటికీ ఒకే విలువ వస్తుంది. అవునా కదా? అన్నిటికీ ఒకే విలువ వస్తుంది. అదే మనం వేరు వేరు చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? విలువైనవి ఒక సైడు, విలువైనవి ఒక సైడు, ఎర్రగా ఉన్నాయి ఒక సైడు, పచ్చగా ఉన్నాయి ఒక సైడు. ఆ? పెట్టుకుంటాం. చాలా జాగ్రత్త చేస్తాం కదా. ఓకే, ఏది ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడిగితే మీ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఒక సిస్టమేటిక్గా ఆర్డర్గా పెట్టుకుంటారు కాబట్టి. ఓకే, అది అది మనం అర్థం చేసుకునే విధానం. అందుకనే వేదాలు కూడా ఒకటిగా ఉన్నప్పుడు అలానే ఉంది. మణులని రత్నాలని వేరు వేరు ఎలా అయితే చేసేసారో వాటి వాటి క్వాలిటీ అనుగుణంగా, వాటి సైజులకు అనుగుణంగా, వాటి గుణాలకు అనుగుణంగా, వాటి విలువలకు అనుగుణంగా ఏ విధంగా అయితే విడివిడిగా చేస్తారో రాసులుగా, అలానే వేదాలను కూడా 4 వేదాలుగా విభజించడం అనేది జరిగింది. అంటే ఒక వేదంలో ఒక వేదం తీసుకుంటే ఆ వేదం మొత్తం ఒక ఎసెన్స్ ఉంది, రెండో వేదం తీసుకుంటే వేరే ఎసెన్స్ ఉంది, మూడో వేదం తీసుకుంటే వేరే ఎసెన్స్ ఉంది. ఒక్కొక్క పర్పస్ తోటి ఒక్కొక్క వేదంగా విభజించబడింది అనమాట. ఒక గ్రూప్ చేశారు. ఓకే, సో అలా ఆ వేదాల్ని 4గా విభజించడం జరిగింది. ఆ 4 కూడా ఋగ్వేదము, అథర్వ వేదము, యజుర్వేదము, సామవేదము. నెక్స్ట్ 51 శిరీషమత. తాసాం సచతురశిష్యాన్ ఉపహూయా మహామతి तासां स चतुरः शिष्यानुपहूया महामतिः। ఏకైకాం సంహితాం బ్రహ్మం నేకైకస్మై దదౌ విభుః. एकैकां संहितां ब्रह्मन् नेकैकस्मै ददौ विभुः। బ్రాహ్మణ, మహాశక్తివంతుడు, మహామతినగు వ్యాసదేవుడు తన నలుగురు శిష్యులను పిలిచి వారితో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహితను అప్పచెప్పెను. హరే కృష్ణ. ఒక్కొక్క సంహిత, ఒక్కొక్క విభాగం ఉంటుంది. 4 భాగాలుగా చేశారు కదా, ఒక్కొక్క భాగం ఒక్కొక్క సంహిత అవుతుంది. ఓకే, ఒక్కొక్క వేదం ఒక్కొక్క సంహిత. సో ఈ 4టిని 4 శిష్యులకి ఇచ్చేశారు. మీరు దీన్ని ఫర్దర్గా వివరణ చెయ్యండి అని చెప్పేసి. ఓకే, యాక్చువల్గా 4 శిష్యులకి ఇవ్వబడినటువంటిది శృతి మంత్రం. ఓకే, శృతి మంత్రం. ఆ 4 శిష్యులు ఫర్దర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు చూసారా, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది స్మృతి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది స్మృతి అంటారు. స్మృతి అనేది శృతిలో ఉన్నటువంటి భాష్యం. శృతికి భాష్యమే స్మృతి. ఓకే, శృతిని మనం అర్థం చేసుకోలేం. స్మృతి సహాయంతో శృతిని అర్థం చేసుకోవాలి. ఓకే, స్వయంగా భగవంతుడి ద్వారా, స్వయంగా బ్రహ్మదేవుడి ద్వారా ఇవ్వబడింది ఏంటంటే శృతి. భగవంతుడి నుంచి వచ్చింది శృతి. ఓకే, సో దానికి ఆచార్యుల భాష్యం తోడు చేస్తున్నారు అనమాట. ఆచార్యులు ఏం చేస్తున్నారు? స్మృతులు చేస్తున్నారు, స్మృతులు రాస్తున్నారు. స్మృతులు రాయడం వల్ల మనం శృతిని అర్థం చేసుకోగలుగుతాం. అంతేగాని శృతులు వేరు, స్మృతులు వేరు, శృతుల పర్పస్ వేరు, స్మృతుల పర్పస్ వేరు కాదు. స్మృతులు ఉన్నదే శృతుల్ని అర్థం చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ 52, 53 ఇందుమతి మాతాజీ. పైలాయ సంహితామాద్యం బహ్రు చాఖ్యామువాచః పైలాయ సంహితామాద్యం బృహుచాఖ్యామువాచః వైశంపాయన సంజ్ఞాయ నిగధాఖ్యం యజుర్గణం వైశంపాయన సంజ్ఞాయ నిగదాఖ్యం యజుర్గణం సామ్నాం జైమినయే ప్రాహ తథా చందోగ సంహితాం సామ్నాం జైమినయే ప్రాహ తథా చందోగ సంహితాం అథర్వాంగిరసీం నామ స్వశిష్యాయ సుమంతవే.
అథర్వాంగిరసీం నామ స్వశిష్యాయ సుమంతవే. శ్రీల వ్యాసదేవుడు తొలి సంహిత ఋగ్వేదమును పైలునకు బోధించి దానికి బృహ్వచనమని పేరు పెట్టెను. బహుర్వచనమని పేరు పెట్టెను. నిగదం అనేది పేరు కలిగిన యజుర్ మంత్ర సంహితను అతడు వైశంపాయనికి తెలిపెను. చందోగ సంహిత అని తెలుపబడిన సామవేద మంత్రములను అతడు జైమినికి బోధించెను. అథర్వ వేదమును అతడు ప్రియ శిష్యుడగు సుమంతనుకు తెలియజేశాను. హరే ధన్యవాదాలు. సో 4 వేదాలు ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మొదటగా ఋగ్వేదం ఎవరికి ఇచ్చారు? ఋగ్వేదము పైల ఋషికి ఇచ్చారు. ఓకే, రాసుకోండి ఎవరైనా రాసుకుంటే. ఋగ్వేదాన్ని ఎవరికి ఇచ్చారు? పైల ఋషికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానినే బహ్రుచము అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట. ఋగ్వేదానికి ఇంకొక పేరు బహ్రుచము. ఇక నిగదము అనేటువంటి పేరు కలిగినటువంటి యజుర్వేదం, నిగధమ అనేటువంటి పేరు, నిగధమ అనేటువంటి పేరు కలిగినటువంటి యజుర్వేద మంత్రాలని వైశంపాయనుడికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. రెండవ ఆచార్యుడు ఎవరు? వైశంపాయనుడు. సో వైశంపాయనుడు ఏ వేదాన్ని తీసుకున్నారు? యజుర్వేదం. నెక్స్ట్ మూడవ వేదం వచ్చేసి చందోగ సంహిత అని పిలువబడేటువంటి సామవేద మంత్రాలు. ఇవి జైమిని ఋషికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక అథర్వ వేదము అని పిలువబడేటువంటి వేదాన్ని తన ప్రియ శిష్యుడైనటువంటి సుమంతునికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు చెప్పండి ఎవరెవరు? పైల ఋషి. పైల ఋషికి ఏమిచ్చారు? ఋగ్వేదం. పైల ఋషికి ఋగ్వేదం. వైశంపాయనుడికి యజుర్వేదం. తర్వాత మూడవది సామవేదము జైమిని ఋషికి. అథర్వ వేదము సుమంతునికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ 4 ఆచార్యులు కూడా ఫర్దర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మనకి. హరే కృష్ణ ప్రభుజీ, భాగవతము స్టార్టింగ్ లో అంగిరమునికి కూడా ఒకరికి ఇచ్చారని చెప్పన్నారు. వీళ్ళు 4గురిలో ఒకరికి అంగిరముని పేరుందా ప్రభు? మరి ఇందులో ఎవరైనా అంగీరుడేనేమో, మరి నాకు తెలియదు అది. అంగిరమునికి అని కూడా ఉంది. అంటే వీళ్ళ 4గురిలో ఒకరి పేరు అంగిరముని అనే సందేహం వచ్చింది. తెలియదు మాత్రం. ఓకే, ఈ నలుగురు పేర్లు వేరే ఎవరి పేరైనా అంగీరముని పేరే సుమంతుడు అంటారా ఎవరని తెలియదు నాకు. చూద్దాం, ఒకవేళ డీటెయిల్స్ ఇస్తారేమో. లేదు అంటే వీళ్ళ కింద శిష్యుడుగా అంగీరముని ఏమైనా ఉన్నారా తెలియదు. ఓకే, ఇచ్చారు ప్రభుజీ. అథర్వ అని అంగీరసం అని ఇచ్చారు, అంగీర ఋషులు అని రాశారు. మీనింగ్ లో అథర్వ అంగీరసం అని రాశారు కదా. అథర్వ అంగీర ఋషులకు చెందిన మీనింగ్స్ లో ఉంది చూడండి. వైశంపాయన ఋషి జైమిని ఋషికి ఇచ్చారు. అథర్వ అంగీర ఋషులకు చెందిన వేదమును. అథర్వ వేదం అంట మాతాజీ. సుమంతుని పేరు అథర్వ. అయితే సుమంతుడు అంటే వాళ్ళ శాఖకు చెందిన వాడేమో. అంగీర ఋషికి చెందినటువంటి వాడు. ఓకే, అంగీర ఋషుల్లో ఒకడు అనమాట. అంగీర అంటే ఒక అతను కాదు, అంగీర ఋషులు. ఓకే. నెక్స్ట్ 54, 56 నాగలక్ష్మి మాతాజీ. పైలస్వసంహితామూచే ఇంద్ర ప్రమితయే ముని. పైలః స్వసంహితామూచే ఇంద్ర ప్రమితయే ముని. భాష్కలాయ చ సోప్యాః శిష్యేభ్యః సంహితాం స్వకాం. భాష్కలాయ చ సోప్యాః శిష్యేభ్యః సంహితాం స్వకాం. చతుర్ధావ్యస్య బోధ్యాయ యజ్ఞవల్క్యాయ భార్గవాం. చతుర్ధావ్యస్య బోధ్యాయ యాజ్ఞవల్క్యాయ భార్గవ. పరాశరాయాగ్నిమిత్ర ఇంద్ర ప్రమితిరాత్మవాన్. పరాశరాయాగ్నిమిత్ర ఇంద్ర ప్రమితిరాత్మవాన్. అధ్యాపయత్ సంహితాం స్వాం మాంఢూకేయం ఋషిం కవిం. అధ్యాపయత్ సంహితాం స్వాం మాండుకేయం ఋషిం కవిం. తస్య శిష్యో దేవమిత్రః సౌభార్యాదిభ్యవూచివాన్. తస్య శిష్యో దేవమిత్రః సౌభార్యాదిభ్యవూచివాన్. వివేకవంతుడకు పైలుడు
తన సంహితను 2 భాగములుగా విభజించిన పిమ్మట వాటిని ఇంద్రప్రమితి, భాస్కరుడు అను వార్లకు బోధించెను. భాస్కరుడు తన సంహితను ఇంకను 4 భాగాలుగా విభజించి వాటిని తన శిష్యులకు భోజ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్నిమిత్రులకు బోధించెను. ఆత్మ నిగ్రహ పరుడగు ఇంద్రప్రమితి తన సంహితను విద్వాంసుడగు మాండుకేయ ఋషికి బోధించెను. మాండుకేయుని శిష్యుడగు దేవమిత్రుడు తదనంతరము ఋగ్వేద విభాగమును సౌభరీమున్నగు ఋషులకు బోధించెను. భాష్యము: మాండుకేయ ఋషి ఇంద్రప్రమితి తనయుడని శ్రీల శ్రీధర స్వామి తెలియజేసింది. అతడు ఇంద్రప్రమితి నుండి వేద జ్ఞానము స్వీకరించి ఉండను. థ్యాంక్ యూ. సో మొదటిగా ఋగ్వేదం గురించి మాట్లాడుతున్నారు. ఋగ్వేదం ఎవరికి ఇచ్చారు? పైలుడు. పైలుడు. పైలుడు ఏం చేశాడు? ఋగ్వేదాన్ని 2గా విభజించాడు. ఓకే, దాన్ని మళ్ళీ 2 గ్రూపులు చేశాడు. 2 గ్రూపులు చేసి ఒక గ్రూపుని ఎవరికి ఇచ్చారు? ఇంద్రప్రమితి. ప్రమితి, భాష్కలుడు అనేటువంటి వాళ్ళకి ఇచ్చారు. విభజించినటువంటి 2 గ్రూపుల్ని వీళ్ళిద్దరికి ఇచ్చేశారు. ఇంద్రప్రమితి, భాష్కలుడు. ఓకే, ఆ తర్వాత భాష్కలుడు తనకివ్వబడినటువంటి ఆ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ విభాగం ఏదైతే ఉందో, అర్ధభాగం ఏదైతే ఉందో, దానిని 4గా విభజించాడు. విభజించి వాటిని తన శిష్యులైనటువంటి భోజ్యుడు, యజ్ఞవల్కుడు, పరాశరుడు, అగ్నిమిత్రులకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక ఇంద్రప్రమితి తనకివ్వబడినటువంటి సంహితని మాండుకేయ ఋషికి ఇచ్చేశాడు. అంటే ఆయన విభజించలేదు. విభజించకుండా మొత్తం దాన్ని మాండుకేయ ఋషికి తెలియజేశారు. మాండుకేయుడి శిష్యులకు దేవమిత్రుడు తదనంతరము ఋగ్వేద విభాగములను సౌభరి మొన్నగు ఋషులకు బోధించను. ఓకే, అంటే ఒక పాయలో 1 ఉంది, ఇంకొక పాయలో 1 కాస్త 4 అయింది. అంటే మొత్తం ఋగ్వేదం ఎన్నిగా మారింది? ఇక్కడ 2 ప్లస్ కృష్ణ ప్రభుజీ 4, ఎన్నో 6. పేజీ ప్రభుజీ ఇప్పుడు చదివేది 16 పాయలైంది. హరే కృష్ణ ప్రభుజీ ఎన్నో పేజీ ప్రభుజీ ఇప్పుడు చదివేది? 131 పేజీ. ఓకే, సో ఈ విధంగా అది సౌభరి ముని వరకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 57 సుజాత మాతాజీ. శాకల్యస్తత్సుత స్వాం తు పంచధావ్యస్య సంహితాం పంచధావ్యస్య సంహితాం వాస్యముద్గలశాలీయా గోకల్యా శిశిరేష్వదాత్ వాత్సల్యముక్తాశాలి యగోశల్య శిశిరేశ్వదాత్. మండుకేయ ఋషి తనయుడైన శాకల్యుడు తన సంహితను 5 భాగములుగా విభజించి ఒక్కొక్క దాన్ని వాత్స్యుడు, మద్గలుడు, శాలీయుడు, గోకల్యుడు, శిశురుడు అను 5 శిష్యులకు అప్పగించెను. మాండుకేయ ఋషి తనకివ్వబడినటువంటి విభాగాన్ని 5గా విభజించారు. ఓకే, 5 ముక్కలుగా విభజించారు. విభజించి దాన్ని 5 శిష్యులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎవరు? వాత్స్యుడు, మద్గలుడు, శాలీయుడు, గోకల్యుడు, శిశిరుడు. ఈ 5 కూడా ఆ 5 శిష్యులకు కూడా అప్పగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 58వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ. జాతుకర్ణశ్చ తచ్చిష్యా సనిరుక్తాం స్వసంహితాం జాతుకర్ణస్య తత్శిష్యా సనిరుక్తం స్వహితాం బలాకపైలజాభాలా వీరజేభ్యో దదౌ మునిః బలాకపైలజా బాల వీరజేభ్యో దదౌ మునిః. చదవండి. జాతు కర్ణ ఋషి కూడా శల్యుడు ఒక శిష్యుడు. శల్యునికి నుండి గ్రహించిన సంహితను అతడు 3 భాగములుగా విభజించి నిరుక్తమనడి 4వ భాగము దాన్ని కలిపెను. ఈ 4 ఒక్కొక్క దాన్ని అతడు బాలకుడు, ద్వితీయ పైలుడు, జాబలుడు, విరజుడు అను 4 శిష్యులకు బోధించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో
శాకల్యుని యొక్క శిష్యుడు ఇంకొక అతను జాతుకర్ణ్య ఋషి అని ఉన్నారు. ఆయన ఏం చేశారు? శాకల్యుడి ద్వారా ఇవ్వబడినటువంటి తన సంహితని 3 భాగాలుగా విభజించి, ఇదంతా కూడా ఋగ్వేదం గురించే చెప్తున్నారు, ఇంకా వేరే వేదాలకు వెళ్ళలేదు. ఒకే ఋగ్వేదం ఎన్ని శాఖలుగా విభజించబడిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది పరంపరలో. ఓకే, సో నిరుక్తము అనేటువంటి నాలుగవ భాగమును దానికి కలిపాను. ఆ 4గింటిలో ఒక్కొక్క దానిని ఒక్కొక్క బలాకుడు, ద్వితీయ పైలుడు, జబాలుడు, విరజుడు అనేటువంటి 4 శిష్యులకు బోధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 59 రోజా మాతాజీ. బాష్కలి ప్రతి శాఖాభ్యో వాలికిల్యాఖ్య సంహితాం. రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శేషరత్న మాతాజీ చదవండి. ఒక్క నిమిషం. మీరు నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చదువుతారా? ఉందా రెడీగా? చదువుతాను ప్రభు. చదవండి. పేపర్ తిరిగినాము ఫస్ట్. బాష్కిలి ప్రతి శాఖాభ్యో వాకిల్యాఖ్య సంహితాం. చక్రే వాలాయ నిర్భజ్యః కాశారశ్చైవ తాం దదుః. చక్రే వాలయ నిర్భైద్య కాశారచ్చైవ తాం దతుః. బాష్కలి ఋగ్వేద మండలి అన్ని శాఖల నుండి వాలక్కిల సహిత అను దానిని కూర్పు చేసెను. ఆ సహితను వాలయని భజ్యుడు కాశారుడు స్వీకరించిరి. భాష్యము. శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి వాలాయని భజ్యుడు కాశారుడు దైత్య వంశమునకు చెందినవారు. ఓకే, భాష్కలి ఋగ్వేదం మందలి అన్ని శాఖల నుండి వాలకిల్య సంహిత అనుదాన్ని కూర్పు చేశాను. అంటే ఒక విషయానికి సంబంధించి అనేక శాఖల్లో ఉండొచ్చు. ఉంటే ఆ శాఖలో ఉన్న వాటన్నిటిని కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఒక సంహిత రాయడం అనేటువంటిది జరిగింది. ఓకే, దాన్ని వాలకిల్య సంహిత అని అంటారు దాన్ని. ఆ సంహితని వాలాయని భజ్యుడు కాశారుడు స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా దైత్య వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 60 శేషరత్నం మొదలు. హరే కృష్ణ. బహృచా సంహితా హేత ఏభిర్బ్రహ్మర్షిభిర్దృదా. ప్రహృచా సంహితా హ్యేత ఏభిర్బ్రహ్మర్షిభిర్దృదా. శ్రుత్వైతచ్ఛందసాం వ్యాసం సర్వపాపై ప్రముచ్యతే. శ్రుత్వైతచ్ఛన్యసాప్యంసం సర్వపాపై ప్రముచ్యతే. ఈ విధముగా వివిధములకు ఋగ్వేద సంహితములో ఈ బ్రహ్మర్షుల పరంపర ద్వారా చక్కగా కొనసాగించబడినది. వేద మంత్రములు ఈ విభజనములోనూ శ్రవణము చేయుట ద్వారా మనుజుడు సర్వపాప విముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఋగ్వేదం ఏ విధంగా ఇన్ని శాఖలుగా విభజించబడింది అనేటువంటిది మనము చూసాం. ఓకే, బ్రహ్మర్షుల పరంపర ద్వారా చక్కగా కొనసాగించబడింది. ఓకే, ప్రత్యేకించి ఇదంతా కూడా వాళ్ళందరికి వాళ్ళు ఏదో రాసేయటం కాదు. వాళ్ళ గురువు ద్వారా తీసుకున్నది, గురువు ద్వారా తెలుసుకున్నది, గురువు అప్పగిస్తేనే వాళ్ళు దానికి వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని ఎవరైనా సరే వింటే పాప విముక్తులు అవ్వగలరు. నెక్స్ట్ 61. సో ఎవరైనా సరే వేదాలు ఎందుకు చదువుతారండి? వేదాలు చదవడం వల్ల ఏం లాభం లేదు కదా, వేదాలు చదవడం వల్ల మనకి ఏం అర్థం కాదు కదా అని అనొచ్చు. అర్థం కాకపోయినా కానీ ఎంతో కొంత పాప విముక్తులం అవుతాము అని చెప్తున్నారు. ఓకే, 61 మల్లీశ్వరి మాత. వైశంపాయన శిష్యా వై చరకాధ్వర్యవో భవన్. వైశంపాయన శిష్యా వై చరకాధ్వర్యవో భవన్. యచ్చేరుర్బ్రహ్మ హత్యాం క్షపణం స్వగురోర్వృతం. యచ్చేరుర్బహ హత్యాం క్షపణం స్వగురోత్వత్రం.
పురోత్తరతం వైశంపాయనుని శిష్యులు అథర్వవేదమునందు ఆచార్యులైరి. తమ గురువుని బ్రహ్మహత్యా పాతకము నుండి ముక్తిని చేయుటకై కఠిన వ్రతపాలనము చేసినందున వారు చరకులని తెలియబడిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. వైశంపాయనుడికి ఇవ్వబడినటువంటి వేదం ఏంటి? అథర్వ వేదం. ఓకే, ఈ అథర్వ వేదానికి మళ్ళీ ఆచార్యులు వైశంపాయని యొక్క శిష్యులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ అథర్వ వేదానికి శాఖలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. యజుర్వేదం వైశంపాయని శిష్యులు అథర్వ వేదముల యందు ఆచార్యులు అయ్యారు అని అన్నారు. ఆహా. ఓకే, ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు వైశంపాయనుడు అథర్వ వేదాన్ని తీసుకుంది కాదా? కాదు ప్రభుజీ, యజుర్వేదం. అవును ప్రభు, యజుర్వేదం. యజుర్వేదం వైశంపాయనుడే. ఓకే, కానీ ఆయన శిష్యులు మాత్రం అథర్వ వేదాన్ని స్వీకరించారట. అబ్బో. ఓకే, వైశంపాయనుడు యజుర్వేదాన్ని తీసుకున్నారు, కానీ ఆయన శిష్యులు అథర్వ వేదంలో ఆచార్యులు అయ్యారు. ఓకే, ఎందుకు అలా చేశారు అంటే తన గురువు యొక్క బ్రహ్మహత్యా పాతకం నుంచి ముక్తిని చేయడం కోసం అలా చేశారు. అందుకనే వాళ్ళని చరకులు అని పిలువబడ్డారు. నెక్స్ట్ 62 మంజులత సారీ అమృత మాతాజీ. యాజ్ఞవల్కశ్చ తచ్చిష్య ఆహాహో భగవన్ కియత్ యజ్ఞవల్కశ్చ తచ్చిష్య అహవో భగవాన్ కియాత్ చరితేనాల్పసారాణం చరిష్యేహం సదుశ్చరం. చరితేనాల్పసారాణం చరిష్యేహం సుదుర్చరం. సదుచ్చరం సదుచ్చరం. సుచ్చరం. సుదుచ్చరం ఉంటుంది. వైశంపాయనుని శిష్యులలో ఒకడు యజ్ఞవల్కుడు ఒక మారు గురువుతో, గురుదేవ, అల్పశక్తి కలిగిన ఈ శిష్యుల దుర్బల యత్నములతో ఎంత లాభము కలుగగలదు? నేను స్వయముగా ఏదో అద్వితీయమగు తపస్సును చేసేదను అని పలికెను. హరే కృష్ణ ప్రభు. వైశంపాయనుడి శిష్యుల్లో ఒకడైనటువంటి యాజ్ఞవల్కుడు. ఓకే, యజ్ఞవల్కుడు ఏం చేశారు? ఈ అల్పబుద్ధి కలిగినటువంటి శిష్యులతోటి ఈ ఈ యొక్క పరంపరను కొనసాగించడం కష్టం. ఈ పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని వివరించడము అనేటువంటిది కష్టం. దుర్బల యత్నంతో ఎంత లాభం ఉంది? వీళ్ళకి అసలు అంత జ్ఞానమే లేదు అని. ఇక్కడ దుర్బల అంటే శక్తి, శక్తి తక్కువనా లేకపోతే శక్తిహీనుడనా? ఇక్కడ దుర్బల అంటే ఏంటి? కుస్తీ పడడానికి బలం ఉండాలి, టాలెంట్ లేదండి, నైపుణ్యత రాయటంలో. సో అంటే అంత ఇంటెలిజెన్స్ లేదు అని అర్థం. ఓకే, తక్కువ జ్ఞానం కలిగినటువంటి అని అర్థం దుర్బల అంటే. సో అద్వితీయమైనటువంటి తపస్సును చేస్తాను నేను అని యజ్ఞవల్కుడు వైశంపాయనుడితో అనడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 63 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఇత్యుక్తో గురురప్యాహ కుపితో యహ్వలం త్వయా. ఇత్యుక్తో గురురక్ష్యాః కుపితో యాహల్యం త్వయా. విప్రావ మంత్రా శిష్యేన మదధీతాం త్యజాస్వితి. విప్రావ మంత్రా శిష్యేన మదధీతం త్వజాస్వితి. అది వినిన వైశంపాయనుడు మిగుల క్రుద్ధుడై ఇక్కడి నుండి తొలగిపోము. ఒరి బ్రాహ్మణ తిరస్కారి, ఇక చాలు, నేను నీకు బోధించినంతయు వెంటనే నాకు తిరిగి ఇచ్చివేయమని పలికాను. భాష్యం. తన శిష్యుల్లో ఒకరైన యాజ్ఞవల్కుడు యోగ్యులకు బ్రాహ్మణులే అయినట్టు ఇతర శిష్యులను అవమానించిన కారణమున శ్రీ వైశంపాయనుడు కుపితుడయ్యాను. ఒక కుమారుడు మిగిలిన సంతానమును అగౌరవించినప్పుడు తండ్రి కలత చెందే రీతిగా గర్వితులకు ఒక శిష్యుడు తన ఇతర శిష్యులను అగౌరవింపినప్పుడు గురువు మిక్కిలి అప్రసన్నుడగును. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాటి శ్లోకంలో విన్నప్పుడే వీళ్ళందరూ అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళందరి వల్ల ఏం కాదు, నేను తపస్సు చేస్తాను అన్నప్పుడే ఏంటి ఇలా మాట్లాడుతాడు, అలా కూడా మాట్లాడతారా అనిపించింది మనకి కదా. కానీ అది విన్నటువంటి వైశంపాయనుడు సరే సరే నువ్వు వెళ్ళి తపస్సు చేసేసి వీళ్ళందరికీ నిజంగానే అల్పబుద్ధి ఉంది,
నువ్వు కొంచెం తెలివితేటలను సంపాదించుకొని తపస్సు చేసిరా అని అన్నారా? అలా అనలేదు. ఇతరులందరూ కూడా బ్రాహ్మణులు, ఇతర శిష్యులందరూ కూడా బ్రాహ్మణులు. మరి అలాంటి బ్రాహ్మణులని అపరాధం చేశాడు, ఆ బ్రాహ్మణుల పట్ల అపరాధం చేశాడు. గురువు ఏం చేస్తాడు అప్పుడు? అని కరెక్ట్ చేస్తాడు. చెల్లిస్తాడు. గురువు శిష్యుని తప్పుని తెలియచేసి మందలిస్తాడు. ఓకే, సో అందుకని వైశంపాయనుడు కోపాన్ని ప్రదర్శించారు. వెంటనే ఏమన్నారు? ఇచ్చటి నుంచి నువ్వు తొలగిపో, ఓరి బ్రాహ్మణ తిరస్కారి. అంటే ఇతర శిష్యులందరూ బ్రాహ్మణులు, వాళ్ళందరినీ తిరస్కరించినటువంటి వాడి నువ్వు. అలాంటి శిష్యులందరినీ నా శిష్యులు ఇతరులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి జ్ఞానం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ తిరస్కరించినటువంటి వాడివి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక చాలు, నేను నీకు బోధించినదంతయు వెంటనే నాకు తిరిగి ఇచ్చివేయము అని పలికాను. అంటే ఏదేదైతే నేను నీకు బోధించానో అది నువ్వు తీసుకోవడానికి కూడా అర్హుడు కాదు. ఓకే, అది నువ్వు తీసుకోవడానికి కూడా అర్హుడు కాదు. అందుకనే నీకు బోధించిందంతా కూడా నాకు తిరిగి ఇచ్చేయన్నారు. సో అర్హత లేనప్పుడు విద్యని సంపాదించినప్పుడు ఆ గురువు దాన్ని ఉపసంహరించేటువంటి, ఆ ఇచ్చిన విద్యను ఉపసంహరించగలరు. పరశురాముడి దగ్గర కర్ణుడు విద్యను నేర్చుకున్నాడు, కానీ పరశురాముడు ఏం చేశాడు? తిరిగి ఆ విద్యను ఎప్పుడైతే అర్హత లేకుండా నువ్వు సంపాదించావో, అబద్ధవాణి సంపాదించావో అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. వెంటనే పరశురాముడు ఏం చేశాడు? ఆ విద్య నీకు ఉపయోగపడకుండా పోతుందని చెప్పాడు. అంటే ఈ విద్యని ఇచ్చినటువంటి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి మనకి. ఓకే, వాళ్ళ ఆశీస్సులు లేకుండా మనం దాన్ని ఇంకొకరికి ఇవ్వలేము. నెక్స్ట్ 64, 65 శ్రీవాణి మాత. దేవరాత సుతస్సోపి చర్ధిత్వాయజుషాంగణం దేవరాత సుతస్సోపి చర్చిత్వా యజుషాం గణం తతో గతోథ మునయో దదృశుస్తాన్యజుర్గణాన్ తతో కతోత వనయో దదృశం యజుక్కుణాన్ యజుంషీతిత్తిరా భూత్వా తల్లోలుపతయా దదు యజుంషీతిరా భూత్వా తల్లోలుపతయాదుః తైత్తిరీయా ఇతి యజుః శాఖా ఆసన్ సుపేర్షలా తైత్తిరీయా ఇతి యజుః శాఖా ఆసన్ సుపేషలాః. దేవరాతుని సుతుడగు యజ్ఞవల్క్యుడు అంతటా యజుర్వేద మంత్రములను వెడలక్రక్కి అచ్చట నుండి వెడిలిపోయెను. అచ్చట సమకూడిన శిష్యులందరూ యజుర్వేద మంత్రముల ఎడ లోబులై తిత్తిరి పక్షుల రూపంలో వాటిని గ్రహించిరి. అందువలన ఈ యజుర్వేద విభాగములు అతి రమ్యమై తైత్తిరేయ సంహితగా ప్రసిద్ధికెక్కినవి. భాష్యము. మనము చేసిన దాన్ని స్వీకరించిన బ్రాహ్మణునికి అనుచితము కనుక వైశంపాయని మహాశక్తి సంపన్నులకు శిష్యులు తిత్తిరి పక్షుల రూపమును ధరించిన వారే విలువైన మంత్రములు గ్రహించిరని శ్రీధర స్వామి తెలిపిరి. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? తను నేర్చుకున్న మొత్తం కూడా చెప్పేశాడు. అవే యజుర్వేద మంత్రాలు. యజుర్వేదమే కదా వైశంపాయనుడికి ఇచ్చింది. అంటే వైశంపాయనుడు తన యజుర్వేదాన్ని ఎవరికి ఇచ్చారు? యాజ్ఞవల్కుడికి ఇచ్చాడు. యాజ్ఞవల్కుడికి ఎప్పుడైతే అర్హత లేదు అని తెలిసిందో వెంటనే ఏం చేశాడు? దాన్ని ఇతర శిష్యులకి ఇప్పించేశాడు. సో యజుర్వేద మంత్రాలను వెడలగక్కి అచ్చటి నుంచి వెళ్ళిపోయాడు యాజ్ఞవల్కుడు. అసలు సమకూడినటువంటి శిష్యులందరూ యజుర్వేద మంత్రములకు ఎడ లోబులై తిత్తిరి పక్షుల రూపంలో వాటిని గ్రహించిరి. ఓకే, తిత్తిరి పక్షులు అంటే మామూలుగా తిత్తిరి పక్షులకి ఇలా బియ్యం టక్ 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 అని క్షణంలో నేల మీద ఒక గింజ తీసుకుంటాయి. సో ఆ విధంగా వాటన్నిటిని కూడా స్వీకరించేశారు. అందువలన ఆ యజుర్వేద విభాగములు అతి రమ్యములైనటువంటి తిత్తిరేయ సంహితగా ప్రసిద్ధికెక్కినవి. దాన్నే తిత్తిరేయ సంహిత అని కూడా అంటారు. శ్రీధర స్వామి ఏమంటున్నారు? వమనము చేసినటువంటి దానిని స్వీకరించుట బ్రాహ్మణునికి అనుచితము కనుక
వైశంపాయనుని మహాశక్తి సంపన్నులకు శిష్యులు తిత్తిరి పక్షుల రూపమును ధరించిన వారై విలువైనటువంటి మంత్రములను గ్రహించిరని శ్రీలశ్రీధర స్వామి తెలిపిరి. వమనం చేయడం అంటే ఇంగిలి చేసినవనా వాంతి చేయడం. వాంతి చేసిన దాన్ని స్వీకరిస్తారా ఎవరైనా? స్వీకరించరు కదా. స్వీకరించరు. అలా సో ఇప్పుడు యజ్ఞవల్కుడు వాంతి చేస్తే యజుర్వేదం మొత్తాన్ని దాన్ని తిత్తిరి పక్షుల రూపంలో స్వీకరించారు అని. ఓకే, నెక్స్ట్ 66వ శ్లోకం. శోభరాణి మాత. యాజ్ఞవల్క్యస్తతో బ్రహ్మాంశ్చందాంస్యధి గవేషయన్ యాజ్ఞవల్క్యస్తతో బ్రహ్మాన్ ఛందాంస్యధిగవేషయన్ గురోరవిద్యమానాని సూపతస్థేర్కమీశ్వరం గురోరవిద్యమానాని సూపతస్థేర్కమీశ్వరం. బ్రాహ్మణ శౌనక పిదప యాజ్ఞవల్క్యుడు తన గురువుకైనను తెలియనట్టి నవ్య యజుర్వేద మంత్రమును పొందవలెనని కోరిన వాడై మహాశక్తిమంతుడగు సూర్య భగవానుని శ్రద్ధతో ఆరాధించాను. హరే కృష్ణ. యాజ్ఞవల్కుడు ఏంటంటే గురువుకు కూడా తెలియని విషయాలు నేను తెలుసుకోవాలి అనుకున్నాడు. అది కూడా యజుర్వేదకు సంబంధించినటువంటి విషయాలు. సో అందుకని ఏం చేశాడు? సూర్య భగవానుని ప్రార్థించాడు అనమాట యాజ్ఞవల్కుడు. మహాశక్తి సంపన్నుడైనటువంటి సూర్య భగవానుని శ్రద్ధతో ఆరాధించడం మొదలుపెట్టాడు యజుర్వేద మంత్రాలని పొందాలి అని. నెక్స్ట్ 67 మంజులత మాత. శ్రీ యాజ్ఞవల్క్య ఉవాచ. శ్రీ యాజ్ఞవల్క్య ఉవాచ. ఓం నమో భగవతే ఆదిత్యా. ఓం నమో భగవతే ఆదిత్యాయ. ఓం నమో భగవతే ఆదిత్యాయ. అఖిల జగతాత్మస్వరూపేణ. అఖిల జగతామాత్మస్వరూపేణ. కాలస్వరూపేణ చతుర్విధ. కాలస్వరూపేణ చతుర్విధ. భూత నికాయానాం బ్రహ్మాదిస్తం. భూత నికాయానాం బ్రహ్మాదిస్తం. పర్యంతాన మంతర్హృదయేషు బహిరపి చాకాశ. బ్రహ్మాదిస్తంభ పర్యంతాంత మంతర్హృదయేషు బహిరపి చాకాశ. ఇవోపాధినావ్యవధీయమానో భవాం. ఇవోపాధినావ్యవధీయమానో భవ. భవానేక ఏవ క్షణ లవనిమేషావయవో. భవానేక ఏవ క్షల నవనిమేషానయవో. అవయవ ఉపచిత సంవత్సరగణేన. అవయవపచిత సంవత్సరగణేనాం. ఆపాం ఆధాన విసర్గాభ్యాం. ఆపాదాన విసర్గాభ్యాం. ఇమాం లోకయాత్రాం అనువహతి. మాం లోకయాత్రామనువహతి. శ్రీ యాజ్ఞవల్కుడు పలికెను. సూర్యునిగా ప్రకటమైనట్టి భగవంతునికి నా వందనములు. బ్రహ్మదేవుడు మొదలుకొని గట్టిపోచ వరకు ఉన్నట్టి 4 రకములైన జీవులను నీవు నియామకునిగా ఉన్నావు. ఆకాశము ప్రతి జీవి అంతర్బాహ్యములలో నిలిచి ఉండేటి రీతిగా ఎల్లరి హృదయములలో నీవు పరమాత్మునిగా బాహ్యమున కాలరూపమునుగా నిలిచి ఉన్నావు. తన యందున్న మేఘములచే ఆకాశము కప్పబడనట్లు ఎటువంటి మిథ్యా ఉపాధిచే నీవు కప్పబడవు. క్షణములు, లవములు, నిమేషములని పిలువబడేటి చిన్న కాలఖండమయములకు సంవత్సరముల ప్రవాహముచే జలములను ఇంకింపజేయుచు వాటిని వర్షరూపంలో తిరిగి ఒసగుచు నీవే ఈ జగత్తుని పోషించుచున్నావు. భాష్యము. ఈ స్తోత్రం సూర్యునికి ఒక స్వతంత్ర రూపముగా కాకుండా భగవంతునికి అర్పింపబడుచున్నది. సూర్యుడు దేవదేవుని యొక్క శక్తి పూర్ణముకు ప్రాతినిధ్యము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో సూర్య భగవాను అర్చన చేస్తున్నాడు కాబట్టి సూర్య భగవాన్ని పూజిస్తున్నారు. ఏమంటున్నారు సూర్య భగవాన్ని ఉద్దేశించి? నీవే పరమాత్మ స్వరూపానివి, అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానివి. ఓకే, నీ యందు ఉన్నటువంటి మేఘములచే ఆకాశమును కప్పబడినట్లు ఎటువంటి మిథ్యా ఉపాధిచే నీవు కప్పబడవు. అంటే నీ మీద మాయా ప్రభావం ఉండదు. ఓకే,
క్షణములు, లవములు, నిమిషములు అని పిలువబడేటువంటి చిన్న కాలఖండ మయములకు సంవత్సరములు ప్రవాహములచే జలమును ఇంకింపచేయుచు వాటిని వర్ష రూపంలో తిరిగి వసుగుచు నీవే ఈ జగత్తును పోషించుతున్నావు. ఓకే, జలానంతని ఇంకించడం, వర్షంలా కురిపించడం, ఈ జగత్తునంతా పోషించడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా ఇది సూర్యుడు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం. అవునా, మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి భగవంతుడి యొక్క ప్రతిరూపం ప్రాతినిధ్యం ఏమిటి అని అంటే సూర్య భగవానుడు. మనం సూర్యుని భగవానుడు అని అంటాం. అవునా కదా, మన కళ్ళకి కనిపిస్తాడనమాట భగవంతుడు. మిగిలిన ఏ దేవుడు కనపడ్డ కానీ, కృష్ణుడు కనపడ్డ కానీ కృష్ణుడు సూర్యుడి రూపంలో మనకు కనపడతారు. ఓకే, సో ఇండైరెక్ట్ గా అది భగవంతుడికి చెందుతుంది ఏదైతే చేశారు. నెక్స్ట్ 68 అక్షర సౌజన్య మాత. హరే కృష్ణ. యదుహవావ విబుధర్ యదుహవావ విబుధరుషభాం యదుహవ విబుధ వృషభ విబుధర్షభాం విబుధ వృషభ సవితరథస్తపత్యను సవనమ హరహరాం సవితరథస్తపత్యంను సవన మహర హర హర నాయవిధోనోపతిష్టమానాన్ నాయవిధిష్టోపతిష్టమానాన్ అమఖిల దురి తవృజిన బీజావభర్జన భగవతః నమఖిల దురిత వృజిన బీజభర్జన భగవతః సమభిధీమహి తపన మండలం సమభిధీమహి తపన మండలం. ఓ తపనుడా సూర్యదేవ, నీవే సకల దేవతా ప్రధానుడవు. ప్రామాణిక పరంపర ద్వారా లభించినట్టి వేద విధి ననుసరించి త్రిసంధ్యలలో నిన్ను సృజించువారలా సకల పాపములను, వాటి ఫలస్వరూపమగు దుఃఖమును, వాటి మూల బీజమును కూడా నీవు దహింపచేయుదువు. కనుక నేను నీ తేజోమయ మండలంను శ్రద్ధతో ధ్యానించుచున్నాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓ తపనుడా సూర్యదేవ, నీవే సకల దేవతా ప్రధానుడు. అందరి దేవతల కంటే కూడా ప్రధానమైనటువంటి దేవతలు. ప్రామాణిక పరంపర ద్వారా లభించినటువంటి వేద విధిని అనుసరించి త్రిసంధ్యలలో నిన్ను స్తుతించు వారు సకల పాపములను, వాటి స్వరూపమగు దుఃఖములను, వాటి మూల భుజమును కూడా నీవు దహింపజేయదు. త్రిసంధ్యలలో సూర్యుడిని పూజించటం. అందరూ సూర్య నమస్కారాలు చేస్తారండి. మార్నింగ్ లేవగానే సూర్యుడికి నమస్కారం చేస్తారు కదా. త్రిసంధ్యలలో చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే, ఈవినింగ్, మధ్యాహ్నం, మార్నింగ్. ఓకే, అలా సూర్యుడికి నమస్కారం చేసేటువంటి వాళ్ళు, సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళకి ఏమవుతుందండి? ఆరోగ్యం వాళ్ళ పాపాలన్నీ పోతాయి. ఆ పాప ఫలాలుగా వచ్చేటువంటి దుఃఖాలు పోతాయి. ఓకే, వాళ్ళ పాప ఫలాలుగా వచ్చేటువంటి దుఃఖాలు కూడా పోతాయి. సో అది మూల బీజమును కూడా నీవే ధరింపజేయదు. కనుక నేను నీ తేజోమయ మండలంని శ్రద్ధతో ధ్యానించుచున్నాను. సూర్య మండలాన్ని ధ్యానిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 69. తపనుడు అంటే తాపాన్ని కలిగించేవాడనా ప్రభు? మంగ తయారు మాతాజీ. హరే కృష్ణ. 69. యైహవావ స్థిర చరా నికరాణం యాయిహవాహ స్థిరచర నికారణాం నిజ నికేతనానాం మన ఇంద్రియాం కేతనానాం మన ఇంద్రియా సుగుణాననాత్మనః స్వయం ఆత్మాన్యంతర్యామి ప్రచోదయతి. గుణానాత్మానః స్వయమాత్మాత్తరామి ప్రచోదయతి. హరే కృష్ణ. పూర్తిగా నిన్నే ఆశ్రయించున్నట్టి సకలమగు స్థావర జంగమ జీవుల హృదయంలోని నీవు అంతర్యామి రూపం నెలకొని ఉందువు. నిజముగా నీవే వారి మనస్సును, ఇంద్రియములను, ప్రాణమును కార్యోన్ముఖము చేసేదవు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. పూర్తిగా నిన్నే ఆశ్రయించి ఉన్నటువంటి సకలమగు స్థావర జంగమ జీవుల హృదయములలో నీవు అంతర్యామి రూపమును నెలకొని ఉందువు. అంటే పరమాత్ముడుగా.
ఓకే. నిజముగా నీవే వారి మనస్సును, ఇంద్రియములను, ప్రాణమును కార్యోన్ముఖులను చేసదు. సూర్యుడు లేకపోతే ఎవరైనా యాక్టివ్గా ఉంటారా? సూర్యుడు లేకపోతే మనకి ఎన్ని రోగాలు వస్తాయి తెలుసా? సూర్యుడు లేకుండా ఉన్నటువంటి దేశాలలో చాలా ఇబ్బందులు పడతారు. ఓకే. అనేక రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి సూర్యుడే అందరినీ కూడా కార్యోన్ముఖులని చేస్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులను చేసుకోగలుగుతున్నారు అంటే సూర్యరశ్మి ఉంటేనే జరుగుతుందన్నమాట. సూర్యరశ్మి ఉంటేనే పంటలు పండుతాయి. సూర్యరశ్మి ఉంటేనే ఆహారం దొరుకుతుంది. సూర్యరశ్మి ఉంటేనే మనం తినగలుగుతాం. సో మనం తిని మనకు కూడా సూర్యరశ్మి తగిలితేనే మనం యాక్టివ్గా ఉంటాం. లేకపోతే ఏం చేస్తామంటే నిద్రపోతాం. చీకటి ఉంటే నిద్ర రాదు. సూర్యరశ్మి లేకపోతే నిద్రపోరా? పూర్తిగా బద్ధకాన్ని ప్రదర్శిస్తాం. మార్నింగ్ సూర్యరశ్మి మన ముఖం మీద పడంగానే మనం నిద్ర లేచిపోతాం కదా. ఎంత ఎక్కువ నిద్రపోయే వ్యక్తి అయినా సరే సూర్యరశ్మి మొహం మీద పడంగానే లేచిపోతాడు. ఇంకా నిద్ర పట్టదు, యాక్టివ్ అయిపోతాడు. ఓకే. కార్యోన్ముఖులు అవడం అంటే అదనమాట. సూర్యుడి వల్లనే కార్యోన్ముఖులు అవుతారు. ఓకే. ఇక్కడికి ఆపుదాం మాతాజీ. ఇంకా యాజ్ఞవల్కుడు ఇంకేం చేస్తున్నాడు, సూర్య భగవానుడి పూజ చేసిన తర్వాత ఏం పొందుతాడు అనేటువంటి విషయం రేపు చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ ప్రభుజీ.